జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. నేను మీ ప్రదీప్ని. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తం పచామ్యన్నం చతుర్విధం. అంటే ఇది భగవద్గీతలో 15వ అధ్యాయంలో 14వ శ్లోకం. గీతాచార్యులు సాక్షాత్ పరమాత్మ స్వరూపమైన శ్రీకృష్ణ పరమాత్ముడు మనకి తెలియజేయడం జరిగింది. అంటే మనం తినే చతుర్విధములైనటువంటి పదార్థాలు అంటే భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్యములు అంటే గట్టి పదార్థాలు, మెత్తటి పదార్థాలు, నాకే పదార్థాలు అంటే పచ్చళ్ళు లాంటివి, ద్రవ పదార్థాలు, వీటన్నిటినీ కూడా శరీరంలో అగ్ని జఠరాగ్ని రూపంలో ఉండి తనే 7గా మారుస్తున్నాడు సప్తధాతువులుగా. అవి ఏమిటి అంటే రక్తము, మాంసము, చర్మము, మేధ, అస్థి, కొవ్వు, ఎముకల ఉండే బలంతో సహా 7గా మారుస్తున్నాడు. కాబట్టి అటువంటప్పుడు భగవానుని నమ్ముకొని మనం నమ్మకంతో చేసే ఏ ప్రయత్నమైనా అద్భుతంగా ఫలించే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు నేను దేనికి చెప్తున్నాను అంటే భగవానుడు అనే చెప్పాలి అంటే నిర్వికార నిరూప అంటే ఆకారం అనేది మనం క్రియేట్ చేసుకొని తర్వాత దానిలో దర్శించి తరువాత జీవబ్రహ్మకి సిద్ధి చెందాలని మన యోగులు చెప్తూ ఉంటారు. దానికోసం 2వ మెట్టు ఎక్కాలి అంటే చాలా ఆధ్యాత్మిక జ్ఞానం కావాలి. మరి కాబట్టి దానికన్నా ముందు మనం శరీర ఆరోగ్యం గురించి మాట్లాడుకుంటున్నాము. కాబట్టి మరి దానికోసం నేను ఇప్పుడు హై బీపీ, లో బీపీ వీటితో బాధపడుతున్న వాళ్ళ కోసం సింపుల్గా మన జ్ఞానులు చెప్పిన అద్భుతమైన విషయాన్ని ఇప్పుడు మీకు తెలియజేయబోతున్నాను. దానికోసం ఒకే ఒకటి ఉంది, దాన్ని ధరిస్తే సరిపోతుంది. ఇది ఎటువంటి కులమతాలకు సంబంధించింది కాదు, కేవలం ఆరోగ్యానికి సంబంధించి మన ఋషులు కనిపెట్టినటువంటి అద్భుత విషయం ఇది. దానికి ఏమిటి అంటే దీనిని రుద్రాక్ష అంటారు. ఇది మనకి కొన్ని రాష్ట్రాలలో మన వైపు దొరకదు, కానీ ఒరిజినల్ దొరకాలి అంటే మీకు శ్రీశైలం వైపు అటువైపు దొరుకుతుంది, తర్వాత హిమాలయాలు అటువైపు వెళ్తే దొరుకుతుంది. అటువంటి ఋషులు సాధువులు ఎందుకు వేసుకుంటారో రీసెర్చ్లో నాకు తెలియని విషయం ఏమిటంటే హై బీపీ, లో బీపీలను అద్భుతంగా కంట్రోల్ చేసే శక్తి ఈ రుద్రాక్షకి ఉంది. అయితే ఈ రుద్రాక్షను మీరు మరీ పెద్దది కాకుండా మరీ చిన్నది కాకుండా మీడియం సైజ్ ఒరిజినల్ రుద్రాక్ష దొరికితే గనక మీకు దానిని ధరించండి. దానిని ఒక దారానికి కట్టి గుండెలపై వేలాడేలా వేసుకోవచ్చు, లేదా చేతికి కట్టుకోవచ్చు, మణికట్టుకు కట్టుకోవచ్చు. ఎలా అయినా సరే దీన్ని ధరిస్తే ఎటువంటి హై లో బీపీలనైనా సరే 2 గంటల్లో ఇది ఆటోమేటిక్గా దానంతట అదే కంట్రోల్ చేసే శక్తి మన రుద్రాక్షకు ఉంది అని చెప్పి మన ఋషులు జ్ఞానులు తెలియజేయడం జరిగింది. మరి నాకు ఏ విషయం తెలిసినా వెంటనే మీకు తెలియజేయడానికి కూడా ప్రయత్నిస్తున్నాను. కాబట్టి వీలైనంతగా మీరు కూడా ఆలోచించండి, మన పెద్దవాళ్ళు ఎందుకు రుద్రాక్షలు వేసుకుని తిరిగేవారో. మరి కాబట్టి మీరు కూడా తప్పకుండా రుద్రాక్షల్ని, మీడియం సైజ్ ఒరిజినల్ రుద్రాక్షల్ని చెట్టు నుంచి డైరెక్ట్గా వచ్చినవి కానీ లేదంటే మీరు ఏదో విధంగా ఒరిజినల్ రుద్రాక్ష సంపాదించి వేసుకొని హై లో బీపీల నుంచి రక్షణ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీ ప్రదీప్. నన్ను మీరు ఫేస్బుక్లో ప్రదీప్ వానపల్లి అనే పేజ్లో ఫాలో అవ్వచ్చు, లేదంటే యూట్యూబ్లో ప్రదీప్ వానపల్లి అనే ఛానల్ ఉంది, సబ్స్క్రైబ్ అవ్వండి, లైక్ చేయండి. తర్వాత ఇన్స్టాగ్రామ్లో కూడా ఆర్జే వానపల్లి అని ఉంటాను, మిస్ కాకండి, ఫాలో అవుతూ ఉండండి. మరిన్ని విషయాలు విశేషాలు తెలియజేయడానికి ప్రయత్నిస్తుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ ప్రదీప్.